సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా పుడిమడకకు చెందిన ఎర్రయ్య గేలానికి చిక్కిన కొమ్ము కోణం చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో దాని దాటికి సముద్రంలో గల్లంతయ్యాడు ఎర్రయ్య. ఇక దీంతో పుడిమడకలో విషాదం నెలకొంది. ఎర్రయ్య తమ్ముడు కొర్లయ్య, యాలాజీ, అప్పలరాజుల చేపల వేటకు వెళ్లారు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట సాగిస్తుండగా గేలానికి భారీ కొమ్ము కోణం వేప చిక్కింది. ఇక దీనికి తోడు దాని తాడుతో బోట్లోకి లాగే ప్రయత్నం చేశారు ఎర్రయ్య. ఆ సమయంలో చేప ఎర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. ఈ విషాద వార్త విని తల్లి కోదండమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సూడిపల్లి ఎర్రయ్య బామ్మర్తి కూడా చనిపోయారు అంతకు ముందే. ఇంటికి పెద్ద కొడుకు ఎర్రయ్య, సూడిపల్లి ఎర్రయ్య. ఎంతో దుఃఖంతో అన్ని కూలిపోయి అక్కగారు చాలా దుఃఖంలో ఉన్నారు. అందరినీ ప్రభుత్వం వారు అందించి త్వరగా సహకారం అందిస్తారని గవర్నమెంట్కి విన్నపం చేసుకుని మేము మత్స్యకారులు ఇంత దినం పడిపోయారండి. నాటి దినం చేప తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా పండించలేదు గవర్నమెంట్. త్వరగా పండిస్తారని గవర్నమెంట్కి మేము విన్నపం చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు త్వరగా ప్రభుత్వం వల్ల సహకారం అందుతుంది, నా కుటుంబానికి ఆదుకుంటారని విన్నపం చేసుకొని వేడుకుంటున్నాం. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా పుడిమడకకు చెందిన ఎర్రయ్య గేలానికి చిక్కిన కొమ్ము కోణం చేపను బోట్లోకి లాగే ప్రయత్నంలో దాన్ని దాటికి సముద్రంలో గల్లంతయ్యాడు ఎర్రయ్య. ఇక దీంతో పుడిమడకలో విషాదం నెలకొంది. ఎర్రయ్య తమ్ముడు కొర్లయ్య, యాలాజీ, అప్పలరాజులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట సారిస్తుండగా గేలానికి భారీ కొమ్ము కోణం చేప తిక్కింది. దానికి తోడుతో బోట్లోకి లాగే ప్రయత్నం చేశారు ఎర్రయ్య. ఆ సమయంలో చేప ఎర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. ఈ విషాద వార్త విని తల్లి కోదండమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు.